వెల్కమ్ టు 360 హబ్ రివ్యూస్. ఒక్క ముక్కలో ఓజీ సినిమా రివ్యూ చెప్పాలంటే అదే ఎక్కువ ముక్కల్లో చెప్పమంటే మాత్రం అరాచకం, విధ్వంసం, మారణ హోమం, మాస్, ఓరా మాస్, మెంటల్ మాస్. మనల్ని ఎవడరా ఆపేది? ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్, పవర్ స్టార్ ఫ్యాన్స్ కి పిచ్చెక్కించే పండగ, ప్యూర్ ఫ్యాన్ స్టఫ్. ఇంకా స్టోరీ విషయానికి వస్తే స్పెషల్ గా చెప్పుకునే అంత స్టోరీ అయితే కాదు. ఉన్నంత వరకు ట్రైలర్ లో అర్థమైపోయేదే, ప్రతి గ్యాంగ్స్టర్ సినిమాలోనూ ఉండేదే. ఫర్ ఎగ్జాంపుల్ ఒక జాన్ విక్ టైప్ అనుకోండి, కానీ స్క్రీన్ ప్లే అండ్ టేకింగ్ లో చాలా దమ్ము ఉంది. అదే దమ్ము దుమ్ము దులిపేసింది. జపాన్ లో రెండు గ్యాంగ్స్ మధ్య ఒక వార్ ఉంటుంది, యకుజాస్ అండ్ సామురైస్. యకుజాలు అడవుల్లో దాక్కున్న సామురైల మీద యుద్ధానికి వచ్చి అక్కడ శిష్యులుగా ఉన్న 199 మంది పిల్లల్ని చంపేస్తారు. వాళ్ళతో పాటే వాళ్ళ గురువుని కూడా చంపేస్తారు. కానీ ఒక్కడు మాత్రం తప్పించుకుని బాంబేకి వచ్చే షిప్ ఎక్కుతాడు. అదే షిప్ లో జపాన్ నుంచి బాంబేలో పోర్ట్ పెట్టి బిజినెస్ చేయాలి అనుకునే ఇద్దరు పార్ట్నర్స్ ఎక్కుతారు. అందులో ఒకరైన సత్యదాదాకి ఈ కుర్రోడు కొన్ని ఇన్సిడెంట్స్ వల్ల కొడుకు లాంటి వాడైపోతాడు. అప్పటి నుంచి ఆయనతోనే అండగా ఉంటాడు. ఇద్దరు పార్ట్నర్స్ మధ్య గొడవలు వస్తాయి, కానీ సత్యదాదాకి మాత్రం హీరో తోడుగా ఉంటాడు. పెద్దయ్యాక కొన్ని సంఘటనల వల్ల అన్నిటినీ వదిలేసి ప్రేమ కోసం దూరంగా వెళ్ళిపోతాడు హీరో. కానీ 15 ఏళ్ల తర్వాత అతని అవసరం ఆ కుటుంబానికి అండ్ బాంబేకి రెండిటికి ఉంటుంది. విలన్ కి ఎదురుగా అతను నిలబడాల్సి వస్తుంది. తిరిగి వచ్చాడా? వచ్చి ఏం చేశాడు? ఫైర్ స్టార్మ్ ఏ రేంజ్ లో చూపించాడో తెలుసుకోవాలనుకుంటే అర్జెంట్ గా సినిమా చూసేయాలి. ఫస్ట్ హాఫ్ ఫ్లాలెస్ గా ఉంటది. ఎంత ఫ్లాలెస్ గా ఉంటది అంటే అరిచి అరిచి నా గొంతు పోయినంత ఫ్లాలెస్ గా ఉంటది. చైల్డ్హుడ్ ఎపిసోడ్ తోనే స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత ఇమ్మీడియట్ గా వచ్చే యానిమేషన్స్ తోనే గొంతులు పోయేలా అర్పించారు. ఇంకా టైటిల్ కార్డ్స్ అన్ని అదిరిపోతాయి. స్టోరీ, నరేషన్, సీన్స్ అన్ని చాలా ఇన్వాల్వింగ్ గా ఎక్కడ పెద్దగా ల్యాగ్ చేయకుండా ఉంటాయి. ఎలివేషన్స్ అండ్ యాక్షన్ ఎపిసోడ్స్ ఎర్రగొట్టేశారు. ఇకపోతే లవ్ ఎపిసోడ్ అయితే బాగుంటది. సీన్స్ ని డీవియేట్ చేసేలాగా కాకుండా సీన్స్ లో బ్లెండ్ అయ్యేలాగే ఉంటది. అమ్మ బాబోయ్, ఆ ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే బ్యాంగ్ అంతే, అరాచకం. పీకే గారిని ఇప్పటి వరకు అలా చూడలేదు, ఇకపైన చూడబోము. అందులో ఒక్క ఫ్రేమ్ అయితే చాన్నాళ్ళు గుర్తుండిపోద్ది. గూస్ బంప్స్ గ్యారెంటీడ్. సో టోటల్లీ ఫ్లాలెస్ ఫస్ట్ హాఫ్. థియేటర్ లో జనాలందరికీ పూనకాలే. ఇంటర్వెల్ తర్వాత సెకండ్ హాఫ్ స్టార్ట్ అవగానే మంచి హై ఇచ్చే సీన్లు 1-2 ఇమీడియట్ గా వచ్చేస్తాయి. 20 minutes లో వ్రాప్ అయిపోతాయి. అంతే. ఆ సీన్స్ తో ఎలివేషన్స్ ఆగిపోతాయి. అక్కడి నుంచి హై ఇచ్చే సీన్స్ అస్సలు ఉండవు. కంప్లీట్ గా ఫ్లాట్ నరేషన్ లోకి వెళ్ళిపోద్ది. అంతా ఒక స్టోరీ రన్ అవుతూ ఉంటది. చిన్నపాటి ల్యాగ్ ఫీల్ రావచ్చు. ఫస్ట్ హాఫ్ లో ఉన్నంత హై ఫీల్ ఖచ్చితంగా కనబడదు. చిన్న డ్రాప్ అయితే తెలుస్తుంది. క్లైమాక్స్ కి మాత్రం గట్టిగా ప్లాన్ చేశారు. ఒక మాదిరిగా ఉన్నట్లుందే అనుకునే లోపే కొంచెం సేపటికి చాలా చాలా బాగుంటది. మంచి యాక్షన్ ఎపిసోడ్ తో ఎండ్ అవుద్ది అని అనుకుంటాం. కానీ పార్ట్ 2కి బీజం పడిపోయింది. ఇంకా పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే పీకే గారు వేరే లెవెల్ పర్ఫార్మెన్స్. అటు సబ్టిల్నెస్ లోను ఇటు వైలెన్స్ లోను రెండింటిని ఎక్స్ట్రాడినరీగా బ్యాలెన్స్ చేశారు. భీమ్లా నాయక్ లో కొన్ని సీన్స్ లో ఉండే ఎనర్జీ లెవెల్ ని ఇక్కడ ఆల్మోస్ట్ ప్రతి సీన్ లోనూ క్యారీ చేశారు. జనాలకు జాతర ఫీల్ తెప్పించారు. ఎన్ని కాగితాలు తీసుకెళ్లినా ఇంకొన్ని ఉంటే బాగుంది అనిపించే ఎలివేషన్ సీన్స్ పడ్డాయి. పవర్ స్టార్ ఇస్ బ్యాక్ విత్ ఎ బ్యాంగ్. ఇంకా హీరోయిన్ గా చేసిన ప్రియాంక గారు స్క్రీన్ స్పేస్ పర్లేదు, యాక్టింగ్ బానే ఉంటుంది. అంటే ఎక్స్ప్రెషన్స్ విషయంలో ఆవిడ పైన పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా వెళ్తే తప్పకుండా నచ్చుద్ది. షీ డిడ్ గుడ్ ఫర్ ద రోల్. ఇంకా విలన్ రోల్లో తెలుగులో ఫస్ట్ టైం ఇమ్రాన్ హాష్మి గారు చేశారు. రోల్ కి బాగానే సూట్ అయ్యారు. పర్ఫార్మెన్స్ కూడా బాగుంది. కాకపోతే మెజారిటీ సీన్స్ లో ఆయన సింగిల్ ఎక్స్ప్రెషన్ ఉంటది. ఓవరాల్ గా చూసుకుంటే డెబ్యూటెంట్ కి ఈ లెవెల్ పర్ఫార్మెన్స్ అంటే పర్లేదు, పొగడొచ్చు. ఇకపోతే ప్రకాష్ రాజ్ గారు సత్యదాదా రోల్లో చేశారు అండ్ యాజ్ యూజువల్ గా చాలా చాలా బాగా చేశారు. ఇది ఫుల్ లెంత్ రోల్. అండ్ నెక్స్ట్ శ్రియా రెడ్డి గారు వన్ ఆఫ్ ద కీ రోల్స్ అండ్ యాక్టింగ్ అయితే చితక్ కొట్టేశారు. అర్జున్ దాస్ 5-6 సింహాల్ని మింగేసి మాట్లాడితే ఎలా ఉంటదో అలా ఉంటది ఆయన వాయిస్. మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. కీ రోల్ ప్లే చేశారు. దీనా రోల్లో హరీష్ ఉత్తమన్ గారు, భద్రా రోల్లో రాహుల్ రవీంద్రన్ గారు, శుభలేఖ్ సుధాకర్ గారు, సుదేవ్ నాయర్ గారు, ఉపేంద్ర లిమాయ గారు, అభిమన్యు సింగ్, అయ్య బాబోయ్ ఇంకా చెప్పలేను. కానీ అందరూ ఎక్స్ట్రాడినరీగా చేశారు. ఈ సినిమాకి స్పెషల్ మెన్షన్ ఇవ్వాలంటే అది కేవలం కొన్ని దెల్లా తమన్ గారికి మాత్రమే ఇవ్వాలి. ఆయన చేసిన డ్యూటీ మామూలు డ్యూటీ కాదు. గుండు సూదుకు కూడా గుండెలు అదిరేంత సౌండ్ చేశారు. ప్రతి సీన్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లే బీజిఎం ఇచ్చారు. ఒక 2-3 రోజులు మనం ఆ ట్రాన్స్ నుంచి బయటికి రాలేం. టు బి ఫ్రాంక్, రమ్మన్నా రాలేం. అండ్ టు బి ప్రిసైజ్, హీఈస్ ద కింగ్ మేకర్ ఆఫ్ ద ఫిలిం. ఇంకా డైరెక్టర్ సుజీత్ గారు ఏదో అనుకున్నాను కానండి, అమ్మో మామూలు విషయం కాదు, చాలా గొప్ప. కొంచెం సేపు ఏకవచనంతో మాట్లాడతాను, ఏమనుకోవద్దు. తను పీకే గారిని ఎలా చూడాలని అనుకున్నాడో అలా తీసాడు. మనం ఆయన్ని ఎలా చూడాలనుకున్నామో అలా చూపించాడు.
ఫైనల్లీ చాలా గెట్టోడు కాబట్టి ఇంత గట్టిగా కొట్టాడు. వన్ ఆఫ్ ది యంగెస్ట్ డైరెక్టర్స్ బట్ విత్ గ్రేటెస్ట్ స్కిల్. కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తే ఖచ్చితంగా హైట్స్ కు వెళ్తాడు. ఇకపోతే డిఓపి వర్క్ అయితే ఫెంటాస్టిక్ ఉంది. రవికే చంద్రన్ అండ్ మనోజ్ పరమహంస ఇద్దరు చాలా న్యాయం చేశారు. ఎడిటర్ నవీన్ నులి గారు పర్ఫెక్ట్ గా కట్ చేశారు. ఎడిట్స్ అండ్ సీజీ వర్క్ చాలా చాలా బాగుంది. మెయిన్లీ యానిమేషన్ సీన్స్ కూడా అద్దిరిపోయినాయి. ఇంకా ప్లస్లు మైనస్లు విషయానికి వస్తే బిగ్గెస్ట్ ప్లస్లు ఫస్ట్ హాఫ్ ఎలివేషన్స్, పీకే గారి స్క్రీన్ ప్రెజెన్స్ అండ్ తమన్ గారి వేరే లెవెల్ బీజిఎం, అండ్ సెకండ్ హాఫ్ లో వచ్చే ఒక ప్రీవియస్ మూవీతో చిన్న కనెక్ట్. ఇంకా మైనస్ల విషయానికి వస్తే రొటీన్ స్టోరీ లైన్, సెకండ్ హాఫ్ కొంచెం ఫ్లాట్ నరేషన్. ఓవరాల్ గా ఈ మూవీ అయితే పవర్ స్టార్ గారి పవర్ఫుల్ కంబ్యాక్ అని చెప్పొచ్చు. హిట్ టాక్ ని కేక్ వాక్ లా అందుకుంటది. ఫ్యాన్స్ అందరూ రిపీట్స్ అండ్ కామన్ ఆడియన్స్ కి 1 or 2 times థియేటర్ వాచ్ కి దర్జాగా వెళ్ళొచ్చు. ఈ సినిమా ఓటీటీ రైట్స్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు తీసుకున్నారు. ఇంకా ఈ మూవీకి మేమిచ్చే రేటింగ్ అయితే 3.75 out of 5. మా ఛానల్లో రీసెంట్ గా రిలీజ్ అయిన మా సొంత కామెడీ అండ్ హారర్ థ్రిల్లర్ ప్రాజెక్ట్ కడలి ఉసురే ఎపిసోడ్ 1 కి మంచి అప్లాజ్ వస్తుంది. మీరు ఒకవేళ చూడకపోతే లింక్ కామెంట్స్ లో ఉంది, అర్జెంట్ గా చూసేయండి. అలానే కడలి ఉసురే ఎపిసోడ్ 2 కూడా ఈ ఫ్రైడే అంటే September 26th రిలీజ్ అవుతుంది. డోంట్ మిస్ ఇట్. అలానే వచ్చే వారం రిలీజ్ అయ్యే కాంతారా 2 మూవీ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ స్టే ట్యూన్ టు 360 Hub. Thank you.